ఇవాళ మనుషులు మరీ అధ్వానంగా తయారైపోతున్నారండి బాబు. తప్పు చేసినారని ఓసారి శిక్షిస్తే ఆ కోపంతో మళ్ళీ కావాలని అదే తప్పు చేస్తున్నారు. ఇంకా దొంగలైతే మరీ బరి తెగిచ్చేసినారు. టార్గెట్ పెట్టుకొని మరి దొంగతనాలు చేస్తున్నారు. ఇంట్లో సొమ్ములు ఏం దొరకకపోతే ఇంటి ఓనర్లను తిట్టి మరీ పోతున్నారు. అట్టే ఈడ ఓ దొంగల ముఠ ఏం చేసిందో చూడండి. ఏం దొంగలు తయారైనరు అమ్మా, నెరి తెగిడ్చిండ్రు. ఇది ప్రకాశం జిల్లా కొమురోలు మండలంలో ఉన్న గోనేపల్లి అనే ఊరు. ఊరికో గ్రామ దేవత ఉంటది. అట్లనే ఈ గోనేపల్లికి కూడా పోలేరమ్మ ఉన్నది. ఇక అప్పుడు ఎప్పుడో ఈ పోలేరమ్మ గుళ్ళనే దొంగలు వాడితే ఊరోళ్ళంతా కలిసి ఆ దొంగలను దొరకబట్టి ఈపులన్నీ మండజంపిర్రాట. పోలీసు వాళ్ళకు పట్టించిండ్రాట. ఇక జైలుకు పోయిన దొంగలు ఈ గోనేపల్లి పబ్లిక్ మీద పగబట్టినరాట. ఏ గుళ్ళెనైతే దొంగతనం చేస్తుండగా పట్టుకొని కొట్టి పోలీసు వాళ్ళకు పట్టించిండ్రో మళ్ళా గదే గుళ్ళె దొంగతనం చేయాలని కచ్చబట్టినరాట. అనుకున్నట్టుగానే మళ్ళోసారి పోలేరమ్మ గుళ్ళె దొంగతనం చేసి ఆ తల్లి సొమ్ములు ఉండీలున్న పైసలు అన్ని ఎత్తుకపోయినరాట. ఊరోళ్ళంతా పోయి పోలీసు వాళ్ళకు మతలబు చేస్తే పాత దొంగలను పట్టుకొని మైల పొల్లు తీసినరాట పోలీసు వాళ్ళు. ఇంకేమున్నది బండారం బయటపడ్డది. అప్పట్లో పోలీసు వాళ్ళకు పట్టించిండ్రని ఊరోళ్ళ మీద పగబట్టి తామే మళ్ళోసారి పోలేరమ్మ గుళ్ళె దొంగతనం చేసినామని ఒప్పుకున్నారట దొంగలు. ఎట్టున్నది చూడరి కథ. దొంగలను పోలీసు వాళ్ళకు పట్టించిన పాపమే ఉన్నది. వాళ్ళు పగబట్టి మళ్ళొచ్చి దొంగతనం చేస్తాండ్రు. నెరి గింతగానం తెగిడ్చిండ్రు. వాళ్ళ కంట్ల కాంపగొట్ట అని కోపానికి వస్తున్నారు ఈ ముచ్చట చూసిన పబ్లిక్.